వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ వ్లాగర్స్. సో ఇవాళ మన వీడియో ఏంటి అంటే నేనైతే కొత్త గింబల్ కొన్నా, DJI Osmo Mobile SE. సో ఇది నేను వ్లాగ్ కోసం కొన్నాను అనమాట, వ్లాగింగ్ చేయడానికి. సో దీని రివ్యూ ఎలా ఉందో చూద్దాం. సో దీని బాక్స్ వచ్చేసి ఇట్లా ఉందన్నమాట. ఇటు మొత్తం కంప్లీట్గా ప్రొఫెషనల్ గింబల్ అనమాట ఇది. సో ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్లో స్టార్టింగ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సో ఎలా యూజ్ చేయాలి, ఎలా పెట్టాలనేది. సో దాని తర్వాత దాని కింద ఒకటి మనకి అందరూ పేపర్స్ వస్తాయి కదా, దాని డీటెయిల్స్ అన్నీ. సో అదొకటి. దాని లోపల ఏమున్నాయనే తర్వాత చూద్దాము. ఫస్ట్ ఏమేమి వచ్చిందనేది చెక్ చేద్దాం ఒకసారి. సో దీనికి మనకు ఒక బ్యాగ్ ఇచ్చింది అనమాట. మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు బ్యాగ్. నార్మల్గా మనం వేసుకునే బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఓపెన్ చేస్తే ఇట్లా ఉందన్నమాట గింబల్. ఇది కంప్లీట్గా ఎంత ప్రొఫెషనల్ అంటే అంత ప్రొఫెషనల్, నీట్గా డీసెంట్గా ఉంటుంది. సో ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసి చెక్ చేద్దాం లోపల ఏమున్నాయో. కంప్లీట్ గింబల్ ఇన్స్ట్రక్షన్స్ ఈ పేపర్లో ఉన్నాయన్నమాట. ఎలా ఫిట్ చేయాలి, ఎలా సెట్టింగ్స్ చేయాలి దాని అనేది. సో దాన్ని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. దాని మీద మనకి ఆ పేపర్ మీద చూపించారు, దీని మీద కూడా చూపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దానికి ఇది కూడా దాని ఇన్స్ట్రక్షన్సే. దాన్ని మొత్తం దాని ఫ్యూచర్, దాని ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా. ఇది మొత్తం జపానీస్ భాషలో ఉన్నట్టుంది, మనకు అర్థం కాదు కదా. సో లైట్ తీసుకోవాలి. ఇది ఐ థింక్ వారంటీ ఆర్ గ్యారంటీ. ఇది కూడా ఇంకా జపానీస్, చైనా అదే లాంగ్వేజ్లో ఉంది. సో దీంతో పాటు ఇవేమో ఇచ్చిరు, అవి తినకూడదంట. తినకుండా పక్కకు పెట్టేసేయాలి, తినద్దు. అండ్ నెక్స్ట్ ఇది DJI. ఇది ఏంటో నాకు అసలు తెలియదు. ఓపెన్ చేసి చూద్దాం నేను కూడా ఏందో తర్వాత చూద్దాం. ఇది దానికి ఫోన్ పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్ గ్రిప్స్ అనమాట. అవి అంటే నార్మల్గా స్క్రీన్కి ఏం బ్యాక్గ్రౌండ్ ఏం కాకుండా, ఫోన్కి ఏం కాకుండా. సో ఇది ఓపెన్ చేస్తే ఇవి ఏంటి అనేది చూస్తే స్టిక్కర్స్ ఉన్నాయి. ఇవి లైక్ DJI ఇవన్నీ స్టిక్కర్స్ ఉంటాయి అనమాట. మనం ఫోన్కి కానీ మన వెనక బ్యాగ్ మన ఆఫీస్లో బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవటం. సో గింబల్కి మన స్టిక్కర్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు, దానికి సంబంధించిన స్టిక్కర్స్ అవి. సో ఇట్స్ ఫర్ జస్ట్ లుకింగ్ గుడ్ అనమాట. సో ఫైనల్లీ ద గింబల్ స్టాండ్. ఇది ద బేస్, గింబల్ బేస్ అనమాట. ఇది ఓపెన్ చేసి కింద పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని దాని మీద అది పైనుంచి అది ఫిట్ చేయాలి. చూడండి. నెక్స్ట్ మనకి దానికి ఛార్జర్ ఇచ్చాడు. ఛార్జర్ ఇచ్చిన కేబుల్ ఇచ్చాడు కానీ C to USB. అది మనం నార్మల్గా మన పిన్ ఏదైనా మన ఛార్జర్స్ ఉంటాయి కదా, అడాప్టర్స్, దానికి ఏదైనా కానీ పెట్టుకోవచ్చు. USB ఉన్నది అడాప్టర్కి పెట్టుకోవచ్చు. సో ఇది గింబల్. ఫైనల్లీ ద గింబల్. ఇది చాలా అంటే చాలా, ఎంత ఉంటే అంత ప్రొఫెషనల్గా ఉంది. మంచిగా యూజింగ్కి కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట. ఎంత అంటే అంత స్టెబిలైజింగ్. మనకి వీడియోస్ తీస్తుంటే షేక్ కాకుండా, ఎటువంటి షేక్ కాకుండా నీట్గా క్లియర్ ఇట్లా స్మూత్నెస్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మనం దానికి ఫిట్ చేద్దాం స్టాండ్. సో ఫిట్టింగ్ చాలా ఈజీ ఉంది. ఇది కూడా జస్ట్ ఇట్లా రౌండ్స్ తిప్పితే సరిపోతుంది. అండ్ గింబల్కి దీనికి ఒక ఫోన్ అయితే మనం ఇప్పుడు పెట్టాలి. ఫోన్ పెట్టి వైఫై నుంచి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో వైఫై మన ఫోన్లో వైఫై నుంచి దానికి వైఫై సేమ్ వస్తుంది, దాని నేమ్ వచ్చేస్తుంది అనమాట వైఫైలో. సో ఇప్పుడు మన ఫోన్ అయితే కనెక్ట్ చేసి చెక్ చేద్దాము ఎట్లా వస్తుంది అనేది. సో ఇక్కడ మన ఫోన్లో DJI ఇదే యాప్, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి అందులో చూపిస్తుంది అనమాట. నేను ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి మనకి కింద వచ్చేస్తుంది. సో దీని నుంచి మనకి ఆటోమేటిక్గా గింబల్కి కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయి ఇంకా ఇప్పుడు గింబల్ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా జూమ్ ఇన్, జూమ్ అవుట్ అని, స్టార్ట్ ఆఫ్ అని. సో నేను పౌచ్ తీసి పెడదాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినా కాబట్టి పౌచ్ తీసి మనం దానికి పెడదాం. సో ఇదైతే కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది ఇది. సో అది మనం ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆన్ చేస్తే అది స్టెబిలైజింగ్ ఆటోమేటిక్గా మనకు ఒక పొజిషన్కి వస్తుంది. అది కెమెరా చూసిరా ఎట్లా వస్తుంది అంటారు మన ఫోన్. సో ఇది కింద రొటేట్. సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఆన్ చేసుకున్నాక మనం కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కనెక్ట్ చేసిన తర్వాత మనం తీసిన వీడియో ఏదైతుందో అది చూడండి. సో దీని తర్వాత నేను కొన్ని ఇంటీరియర్ కూడా చేశాను. సో అది కూడా చూపిస్తా.
దీని స్మూత్నెస్, గింబల్ వాడడం ఎలా ఉందనేది. సో ఇది నార్మల్గా నేను వేరే ఫోన్ కూడా కనెక్ట్ చేశాను, అది కూడా చూపిస్తాను ఒకసారి. సో దానిలో కంప్లీట్గా ఎట్లా అంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, అది రొటేషన్ అటు ఇటు తిప్పుతుంటే రొటేట్ అవుతుంటుంది, అటు ఇటు అప్ అండ్ డౌన్, సైడ్ అండ్ స్లైడ్, ఇటు ఇటు రైట్ అండ్ లెఫ్ట్, టూ సైడ్ ఉంటుంది. అండ్ కింద వచ్చేసి సైడ్కి వచ్చేసి ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనుకుంటున్నాను, చెక్ చేయలేదు నేను, ఇంకా చెక్ చేస్తున్నాక తెలుసు. ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్. అండ్ రైట్ సైడ్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చిండు. పైన ఇది ఆన్ బటన్ మోడ్, కింద వచ్చేసి రొటేషన్, అటు ఇటు రొటేట్, ఇది మన స్టార్ట్ అండ్ స్టాప్. సో ఇది మనకి ఇందులో వచ్చిన కంట్రోల్ బాక్స్ అన్నమాట. సో బ్యాక్ సైడ్ ఇది ఇంకోటి ఉంటుంది, అదేంటి అంటే మనం వీడియో తీసినప్పుడు అటు ఇటు అయిపోతుంది కదా గింబల్. సో అది డబుల్ ట్యాప్ చేస్తే ఒక పొజిషన్కి వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఎట్లా వస్తుంది అనేది. సో ఇట్లా మనం గింబల్ అటు ఇటు అడ్డం ఇట్లా వెళ్ళిపోతుంటుంది కదా నార్మల్గా. సో అట్లా వెళ్ళిపోయినప్పుడు ఆ డబుల్ ట్యాప్ చేస్తే దాని పొజిషన్లోకి అది వచ్చేసాయి అనమాట. సో మళ్ళీ ఒకసారి చూపిస్తారు చూడండి. సో ఇది ఇట్లా వచ్చేది అనమాట ఇది. సో ఇది మన గింబల్. సో గింబల్ అయితే సూపర్గా ఉంది. సో నాకు వ్లాగింగ్ అయితే చాలా అంటే చాలా యూజెస్ వస్తుంది. సో ఇప్పటి నుంచి వీడియోస్ చాలా అంటే చాలా స్మూత్గా అనిపిస్తుంటాయి. సో దీనికోసం మనకు కూడా సపోర్ట్ కావాలి కాబట్టి మీరు సపోర్ట్ చేస్తుండండి. సో సీ యూ సూన్, బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ జిఎస్ వ్లాగర్స్. So descriptive like an adjective. I got a vendetta against people who backed it, being negative when you should be getting after it. I got facts over tracks, isn't that spitting slow, spitting fast, I could roast, I could gas, think I'm okay at last, but I don't know